పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతమైన కృపను బట్టి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలుగా ఉంచి తండ్రి, మీ మాటలను మాట్లాడుకునే మహాకృపను మా జీవితాలలో మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మాటలు మానవ సమాజాన్ని వెలిగించుటకు ఉపయోగపడుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం గోగు మాగోగు ఎవరు? గోగు మాగోగు ఎవరు? ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు మానవాళి చేతికి 66 పుస్తకాలను వ్రాయించి అందులో మహాజ్ఞాన సంగతులను మనిషి పరిశీలించి పరిశోధించి తండ్రి మనస్సును ఈ లోకానికి ప్రకటించాలని ఆయా కాలాలలో ఉన్నటువంటి భక్తుల ద్వారా వేరువేరు వృత్తులకు చెందిన వేరువేరు కాలాలకు చెందిన వారందరి చేత దేవుడు తన మనస్సును 66 పుస్తకాల రూపంలో పదిలపరిచి మనందరి చేతికి ఇవ్వడం మనకు తెలిసిన విషయం. ఇలా తండ్రి తన సంకల్పం ప్రకారంగా వ్రాయించినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు పరిశీలించమన్నాడు, పరిశోధించమన్నాడు. ఎందుకు పరిశీలించాలి, ఎందుకు పరిశోధించాలి అని మనం ఆలోచిస్తే, ఈరోజు మనిషి నిత్యావసరంగా వాడే ఒక వస్తువుల్లోనే ఎంతో పరిశోధనాత్మకంగా చూస్తూ వాటిని వాడాలా లేదా వాటిని తీసుకోవాలని ఎక్కువగా పరిశీలిస్తున్నప్పుడు, మరి నిత్య జీవం కొరకు లేఖనాలు ఉపయోగపడేటప్పుడు, నిత్య జీవానికి వెళ్ళడానికి తోడ్పడే ఈ లేఖనాలను కూడా మరి విశేషముగా మనం పరిశీలించాలి, పరిశోధించాలి. అందుకే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని గ్రంథమును ఎలా చదవాలి అన్నప్పుడు పరిశీలించి చదువుకోవాలి. ఎందుకంటే ఆయన మాట మనిషికి అర్థం కావాలి అంటే, ఆయన మాటలు మానవ సమాజానికి అర్థమయ్యే విధంగా మనం ప్రకటించాలి అంటే వాటిని మనం పరిశోధించాలి. ఎందుకంటే లోకంలో ఉన్న పుస్తకాల వలె చదువుకుంటూ వెళ్ళితే అర్థమయ్యే పుస్తకం కాదు. దేవుడు వ్రాయించినటువంటి ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశీలించి చదవగలిగినప్పుడే మనందరికీ అర్థమవుతుంది. కనుక యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏ విధంగా పరిశీలించాలి? ఏ విధానముతో 66 పుస్తకాలను పరిశీలించాలని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి పాఠం బైబిల్ పరిశోధనాత్మకమైనటువంటి, బైబిల్లో నుండి పరిశోధించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమే ఈరోజు మనం అందరం ఆలోచించబోతున్నటువంటి ఈ పాఠం. గోగు మాగోగు ఎవరు? ప్రియులారా, ఈ పాఠం చరిత్రకు సంబంధించినటువంటి పాఠం. అలాగే ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితానికి దృష్టాంతములుగా తీసుకోవాల్సినటువంటి పాఠం. ఏంటి ఈ గోగు మాగోగు ఎవరు? దాని చరిత్ర ఏంటి? బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడింది అన్న విషయాన్ని మొదటిగా మనం బైబిల్ నందు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, 1000 సంవత్సరాలు గతించిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగానే మనకొక అవగాహన రావాలి. దేవుడు 66 పుస్తకాలలో చివరిగా చిట్ట చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాస్తున్నారు అని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు
తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు, దేవుడు చూపిస్తున్నాడు. అందుకే చూపిస్తున్నటువంటి సంగతులను పుస్తకములో వ్రాయుము అన్న మాట ప్రయోగింపబడుతుంది. ప్రియులారా, పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి పరవాసిగా ఉన్న యోహాను గారికి దర్శన రూపంలో ఈ యొక్క విషయాలన్నిటినీ చూపిస్తున్నాడు కనుక ఆ చూపిస్తున్నటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఇప్పుడు మరల మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం, 1000 సంవత్సరాలు గతించిన తరువాత సాతాను తానున్న చెరులో నుండి విడిపింపబడును. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే సాతాను 1000 సంవత్సరాలు గతించిన తరువాత విడిపింపబడుతుంది అంటున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఒకసారి సందర్భాన్ని మనం ఆలోచించాలి. ముందుగా మనం బైబిల్లో ఒక మాటను చదివిన తర్వాత మొదట సందర్భాన్ని ఆలోచన చేయాలి. సందర్భాన్ని పరిగణలోనికి తీసుకున్న తర్వాత ఏ విషయమైనా మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనకు అర్థం కావాలి అంటే ఇక సందర్భంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితేనే మనకు అర్థమవుతుంది. చూడండి, 20వ అధ్యాయము ప్రారంభపు వచనం నుండి మనం చదవగలిగితే, 20వ అధ్యాయము ప్రారంభపు వచనాన్ని మనం చూడగలిగితే, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడివేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను. ప్రియులారా, సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సాతాను బంధింపబడ్డాడు. ఎప్పుడు బంధింపబడ్డాడు అని మనం ఆలోచిస్తే, ఈ లోకం కలుగజేయబడక ముందు, ఈ భూమి సృష్టింపబడక ముందు అపవాది బంధింపబడ్డాడు. ఎందుకోసం బంధింపబడ్డాడు అని ఆలోచిస్తే, పరలోకంలో ఒక యుద్ధం జరగడం మనకు తెలుసు. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయగా మికాయేలు అలాగే అపవాది వాని అనుచరులకు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో అపవాది ఓడిపోయిన తదనంతరం అపవాదిని బంధించడం జరుగుతుంది. ఆ బంధించిన తరువాత ఏం జరుగుతుందంటే 1000 సంవత్సరములు గతించిన పిమ్మట వాడు విడిచిపెట్టబడవలెను. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాడు ఎందుకు బంధింపబడ్డాడు అని మనం ఆలోచిస్తే, పరలోకమందు యుద్ధం జరిగింది. ఆ పరలోకమందు యుద్ధం జరిగింది గనుక మికాయేలుతో అపవాది వాని దూతలు ఓడిపోయారు గనుక, ఓడిపోయిన తదనంతరం ఇదిగో అది బంధింపబడింది, అగాధములో బంధింపబడింది. ఆ బంధింపబడిన దాన్ని కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అలా విడిచిపెట్టబడిన తరువాత ఏం జరుగుతుందో మనం ఆలోచిస్తే ముందుగానే చెబుతున్నాడు చూడండి, కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. కొంచెం కాలం విడిచిపెట్టబడవలను. విడిచిపెట్టబడిన తర్వాత ఏం జరుగుతుందో 20వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూడగలిగితే ఇక్కడ వ్రాయబడింది చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. చెరలోనికి ఎందుకు వెళ్ళింది? ఓడిపోయింది కనుక చెరలోనికి వెళ్ళింది. చెరలోనికి వెళ్ళిన ఈ దూత కొన్ని సంవత్సరముల తర్వాత అది విడిపింపబడాలి. 1000 సంవత్సరాల తర్వాత విడిపింపబడాలి. విడిచిపెట్టబడిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే విడిపింపబడిన తర్వాత జరుగుతున్నది ఏంటో చెబుతున్నాడు చూడండి. భూమి నలు దిశల యందుండు జనములను
లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. సాతాను అగాధములో నుండి 1000 సంవత్సరములు గతించిన పిమ్మట విడిచిపెట్టబడిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? గోగు మాగోగు అను వారిని మోసపరిచి యుద్ధమునకై పోగు చేస్తున్నాడు. ఎందుకంటే వారు నలుదిశలయందుండు జనములు అంటున్నాడు చూడండి. నలుదిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నలుదిక్కులయందుండు, నలుదశలయందుండు జనములను లెక్కకు మించి ఇసుక రేణువుల వలె విస్తారముగా ఉన్నటువంటి ఆ గోగు మాగోగు అను వారిని మోసపరుచుటకై వారిని పోగు చేస్తున్నాడు. ప్రియులారా, ఎక్కడైనా యుద్ధం అనగానే ఆ యుద్ధ అధికారులు ముందుగా తన బలాంగాన్ని పోగు చేసుకున్నట్టుగా సాతాను కూడా తన మిత్రపక్షాన్ని పోగు చేసుకుంటుంది. ఆ మిత్రపక్షంగా ఎవరిని పోగు చేసుకుంటుంది అని మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే చూడండి, నలుదిశల యందుండు జనములను, 4 దిక్కులు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నలుదిక్కులు ఉన్నటువంటి వారిని లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న మాగోగు అను వారిని మోసపరిచి ఏం చేస్తున్నాడు? వారిని యుద్ధమునకై పోగు చేయుటకై వాడు బయలుదేరును. పోగు చేసుకుంటున్నాడు చూడండి. యుద్ధం కోసం పోగు చేసుకుంటున్నాడు. ఎవరిని అంటే గోగు మాగోగు అను వారిని యుద్ధమునకై పోగు చేసుకుంటున్నాడు. పోగు చేసి ఎవరితో యుద్ధం? ఎక్కడ యుద్ధం? ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అని మనం ఆలోచిస్తే కింద మాటల్లో వ్రాయబడింది చూడండి. ఆ యుద్ధం ఎవరితోనట? వారు భూమి యందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. ఎవరితోనటువంటి యుద్ధం? పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. అంటే యుద్ధం ఎవరితో? గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధం చేయుటకై పోగు చేసుకున్నది ఎవరితోనంటే పరిశుద్ధుల శిబిరం, ప్రియమైన పట్టణస్థులతో యుద్ధమునకు వసిగొల్పుతుంది, యుద్ధానికి పోగు చేస్తుంది. యుద్ధమునకై వారిని పోగు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క పరిశుద్ధుల శిబిరం ఏంటి, అలాగే ప్రియమైన పట్టణం ఏంటి, ఈ గోగు మాగోగు అన్న వారి చరిత్ర ఏంటి, ఇవన్నీ విషయాలను ఈరోజు మనం ఛేదించగలగాలి. ఎందుకంటే ఈ విషయంలో మనకు కనబడుతుంది రెండు విషయాలు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏంటంటే గోగు మాగోగు అనువారు. ఇక రెండవది ఏంటంటే పరిశుద్ధుల శిబిరము అంటున్నాడు, ప్రియమైన పట్టణము అంటున్నాడు. గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకై పోగు చేస్తూ ఎవరి మీద యుద్ధమునకు ఒసిగొల్పుతుంది అని మనం ఆలోచిస్తే పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణముపై యుద్ధానికి ఒసిగొల్పుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏంటి గోగు మాగోగు? ఏంటి ఈ పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణము అని మనం ఆలోచించగలిగితేనండి, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. బైబుల్లో దేవుడు వ్రాయించిన మాటలకు ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అనగానే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. సంఖ్యల రూపంలో ఉన్న, వస్తువుల రూపంలో ఉన్న, జంతువుల రూపంలో ఉన్న వాటి భావాన్ని మనం ఆలోచించాలి. వాటి భావాన్ని మనం ఆలోచించినప్పుడే, ఆ వాక్య భావాన్ని మనం గ్రహించినప్పుడే మనకు అర్థమవుతుంది. ఉదాహరణ, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అనేక సంగతులు ఉపమాన రీతిలో చెప్పాడు. పరలోక సంబంధమైన సంగతులను, భూమి మీద కనబడుతున్నటువంటి అనేక వస్తువులను చూపించి పరలోక సంబంధమైన సంగతులను యేసుక్రీస్తు వారు చెప్పడం మనందరికి తెలుసు. ఒక పరలోకాన్ని చేపల పట్టు వలతో పోల్చాడు. ఆ వల పరలోకాన్ని పోలుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఏంటి అర్థం? ఏమంటే పరలోకం అంటే ఒక వల లాంటిది అని మనం వలను తీసుకోవడం కాదు, అందులో ఉన్న భావాన్ని మనం ఆలోచించాలి.
ఇక యేసుక్రీస్తు వారి మాటలలో అనేక ఉపమానాలలో అనేక మహా అద్భుతమైన సంగతులు ఆయన చెప్పడం మనకు తెలుసు. ఏమండి, గొర్రె అనగానే గొర్రెనే మనం తీసుకోకూడదు. ఆ గొర్రె స్వభావాన్ని మనం ఆలోచించాలి. దాని దీనత్వం, అది కసాయివాడి దగ్గరకు వెళ్ళినా కూడా లోబడే తత్వాన్ని మనం ఆలోచించాలి తప్ప గొర్రె అనగానే అది ఒక గొర్రె లాంటిది, యేసు గొర్రె అనగానే యేసు ఇప్పటికే గొర్రె అని మనం అనుకోవడం కాదు. 4 కాళ్ళు, అది గడ్డి తినే జంతువు అని అనుకోవటం కాదు. అందులో ఉన్న స్వభావాన్ని ఆలోచించాలి. అలాగే యోధా గోత్రపు సింహం అన్నాడు. ఆ సింహం యొక్క క్యారెక్టర్ ఆలోచించాలి. అదొక జంతువు, 4 కాళ్ళ జంతువు అనుకోవడం కాదు. దాని క్యారెక్టర్, సింహము ధైర్యంగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ధైర్యంగా ఉంటారు. అదే సింహంతో సాతానును కూడా పోల్చాడండి. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అంటే దానికి మరో స్వభావం ఉంది. వెదకుచు తిరుగుచు వేటను ఆడుతున్నటువంటి ఆ సింహంతో సాతాను కూడా పోల్చాడు చూడండి. అంటే ఇక్కడ మనం వ్రాయబడిన మాటలలో ఏమంటే వస్తువులైనా, అవి రూపాలైనా, అవి జంతువులైనా, ఏవైనా కానీ సంఖ్యలైనా మనం మొదట ఆలోచించవలసింది అందులో ఉన్న భావాన్ని ఆలోచించాలి. అందులో ఉన్న భావాన్ని మనం ఆలోచించినప్పుడే అది మనకు అర్థమవుతుంది. గనుక ఇక్కడ వ్రాయబడుతున్న ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు కూడా మనం భావాన్ని ఆలోచించాలి. ఇక గోగు మాగోగు ఎవరు, ప్రియమైన పట్టణము, పరిశుద్ధుల శిబిరము ఏంటి అని మనం తీక్షణంగా బైబిల్ నుండి ఆలోచన చేయగలిగితే ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఏమండి, అలా బైబిల్ నుండి మనం ఆలోచన చేయగలిగితే మొదటిగా ఎవరు గోగు మాగోగు ఎవరు అన్న ఒక విషయాన్ని మనం అందరం ఈరోజు పరిశీలించేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చూడగలిగితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషన్నకును మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అని ఆలోచిస్తుంటే, మాగోగు దేశపు వాడగు గోగు. గోగు మాగోగు ఎవరు అని మనం ఆలోచిస్తుంటే, మాగోగు అను ఒక దేశం అంటున్నాడు చూడండి. ఇక గోగు అనే ఆ యొక్క దేశానికి అధిపతి, రాజు, చక్రవర్తి అన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మాగోగు అనగా అదొక దేశం, గోగు అనగా ఒక రాజు అని మనకు అర్థమవుతుంది. మరి మాగోగు అన్న ఒక దేశం అయితే ఆ దేశం ఈ ప్రపంచ పటంలో ఎక్కడ కనబట్లేదేంటండి అని ఒకవేళ సందేహం మనకు రావచ్చు. ప్రియులారా, ఒకనాడు ఉన్నటువంటి ఆ ప్రాంతాలు, ఆ దేశాలు పేర్లు మార్చబడ్డాయి. అది సుమారు క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర. అప్పుడు వ్రాయబడినటువంటి, అప్పుడు వాటికి ఉన్నటువంటి పేర్లు ఈరోజు వాటికి పేర్లు మార్చబడ్డాయి. ఉదాహరణ, ఒక హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్గా పిలువబడుతున్నటువంటి అది ఒకనాడు భాగ్యనగర్. అంటే ఈరోజు పేరు మార్చబడింది. ఒక విజయవాడ, దానికోసం మనం ఆలోచిస్తే బెజవాడ అనేవారు. అంతకంటే ముందుగా విజయపూరి అనేవారు. అంటే గతంలో ఉన్న పేర్లు, నేడున్న పేర్లు మార్చబడ్డాయి. అలాగే మాగోగు అన్న దేశం పేరు కూడా మార్చబడింది. ఏమని మార్చబడింది, ఎలా మార్చబడింది అని ఆలోచిస్తే, ఆ దేశం కోసం కూడా అదే యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో 2వ వచనాన్ని మరలా మనం చదవగలిగితే, అక్కడ దేవుడు మరొక ఈ దేశాన్ని గూర్చి మనం ఆలోచించడానికి వివరంగా రాశాడు చూడండి. 2వ వచనంలో, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషన్నకును మెషేకునకును తుబాలుకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాటలెత్తి ప్రవచింపుము. ఏమంటే ఇక్కడ రోషన్నకును మెషేకునకును తుబాలుకును అన్నాడు చూడండి. ప్రియులారా, రోషనకును, ఈ రోషన్ అనగా నేడు రష్యాగా పిలువబడుతుంది.
ఈ రోషను అనే ఈ ప్రాంతం నేడు రష్యాగా పిలువబడుతుంది. ఇక మెషెకు అనగా ఈ మెషెకు మాస్కోగా పిలువబడుతుంది. మాస్కో అనగా రష్యా యొక్క రాజధాని. రష్యా యొక్క రాజధాని మాస్కోగా పిలువబడుతుంది. అది మెషెకు. ఏమండి, మరొకటి తుబాలు. ఈ తుబాలు టర్కీగా ఈరోజు పిలువబడుతుంది. ఈ మూడింటిని కలిపి యుఎస్ఎస్ఆర్ అంటారండి. యునైటెడ్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అన్నటువంటి ఒక నామకరణంతో దీని అంతటిని పిలవడం మనకు తెలుసు. అంటే ప్రియులారా, మనకి ఇక్కడ ఒక విషయం అర్థమైంది. మాగోగు అనే దేశం అనగానే రష్యాకు సంబంధించినది, రష్యా ప్రజలకు సంబంధించినదిగా మనకు కనబడుతుంది. ఇక గోగు అనగా ఆ దేశానికి రాజు, ఆ దేశానికి అధిపతి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది బైబిల్ను బట్టి మనం ఆలోచించాం. బైబిల్లో వ్రాయబడిన విధానాన్ని ఈరోజు మనం పరిశీలించాం. కనుక గోగు అనగా ఆ దేశానికి రాజు, మాగోగు అనే దేశానికి అధిపతి అని మనం ఆలోచించాం. ఇక మరొక విషయం మనకు తేలాలి. అదేంటంటే పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణము అన్నాడు. ఏంటి పరిశుద్ధుల శిబిరము, ఏంటి ప్రియమైన పట్టణము అంటే, ఇక్కడ క్రైస్తవులు చాలా మంది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి స్పెషలిస్టులు చాలా మంది ఈరోజు కోకొలలుగా ప్రకటన గ్రంథం యొక్క స్పెషలిస్టులు బయలుదేరారండి. కేవలం ప్రకటన గ్రంథం మాత్రమే వివరిస్తారు. ఇక మిగతా 65 పుస్తకాలతో సంబంధం లేని గ్రంథం 66వ పుస్తకం దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం అంటూ అందులోనే స్పెషలిస్టులు, మిగతా దానితో సంబంధం లేదు. కేవలం ఈ ప్రకటన గ్రంథంలోనే వాక్యాలను ఎత్తి చూపడం, ఈ ప్రకటన గ్రంథాన్ని తెలియజేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వారందరూ కూడా ఈ విషయంలో ఒక తప్పుటడుగు వేశారు. పరిశుద్ధుల శిబిరం, శిబిరం అనగా నివాసించే స్థలము. ప్రియమైన పట్టణము, పట్టణం అనగా ఒక ప్రాంతం. ప్రియమైన పట్టణము, పరిశుద్ధుల శిబిరము అంటున్నాడు. అంటే ఏంటది అని ఆలోచిస్తే ఈరోజు చాలా మంది ఏమండి వ్యాఖ్యానాలు రాసిన తర్వాత ఈ ప్రకటన గ్రంథం స్పెషలిస్టులు చెప్పినటువంటి ఒక వ్యాఖ్యానం ఏంటి తెలుసా? పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణం అనగానే అమెరికా దేశాన్ని గుర్తు తెచ్చుకున్నారండి. ఎందుకంటే క్రైస్తవ దేశంగా పిలువబడుతున్నది అమెరికా దేశం. అమెరికా దేశం అని పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణము ఏదో కాదండి, అమెరికా. ఈ పరిశుద్ధుల శిబిరమైన ప్రియమైన పట్టణమైన అమెరికా అని అంటూ, ఈ అమెరికాకు రష్యాకు ఎప్పుడు యుద్ధం జరుగుతుంటేది కనుక ఈ యుద్ధం కోసమే ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. 3వ ప్రపంచ యుద్ధాన్ని కోసం కూడా బైబిల్లో వ్రాయబడిందని యుద్ధానికి సంబంధించినట్టుగా అర్థం చేసుకొని ఎంతోమంది ప్రకటన గ్రంథంలోని స్పెషలిస్టులుగా పేరుగాంచినటువంటి బోధకులు ఈ విధంగా వీటిని అనుకొని సమాజానికి బోధించిన వారు కనబడుతున్నారండి. ప్రియులారా, వాస్తవాన్ని మనం బైబిల్ నుండి ఆలోచించాలి. మానవ కల్పితాలతో, మన ఆలోచనలతో ఈ మానవ సమాజంపై రుద్దడం కాదు. ప్రియమైన పట్టణము, పరిశుద్ధుల శిబిరము అనగానే ఒక అమెరికా అనుకుంటే అమెరికాలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. అమెరికా ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉందని ఆలోచిస్తే, కల్చర్ లేని దౌర్భాగ్యమైన ప్రాంతం అమెరికా అండి. క్రైస్తవుల దేశం, పేరుకే క్రైస్తవుల దేశం, కానీ అందులో జరుగుతున్న నీచ సంస్కృతి దౌర్భాగ్యమైనదండి. ఎటువంటిదో తెలుసా? మగ పెళ్లి చేసుకునే సాంప్రదాయం, ఆడ పెళ్లి చేసుకునే సాంప్రదాయం అమెరికా దేశంలో ఉందండి. అబార్షన్ చేసుకోవచ్చని కూడా, అబార్షన్ చట్టబద్ధం కాదు అని కూడా ఏం ప్రకటించుకున్నారు. అంటే అబార్షన్ చేసుకోవడం కూడా తప్పు కాదు. అబార్షన్ అనగా కడుపులో ఉన్న బిడ్డను చంపివేయటం, కడుపులో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డను ఏమంటే చంపివేసే ఆ పద్ధతికి కూడా పూనుకున్నటువంటి అమెరికన్స్, అమెరికా దేశస్థులు పరిశుద్ధుల శిబిరం అని చెప్పండి, అది ప్రియమైన పట్టణమా చెప్పండి. గనుక అమెరికాను అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే అమెరికాలో దౌర్భాగ్యమైన నీచమైన సంస్కృతి అక్కడ జరుగుతుంది.
మగవాడు మగవాడు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, నీచమైన సంస్కృతికి ఒక పుట్టినిల్లుగా మారిన అమెరికా దేశాన్ని ప్రియమైన పట్టణం అనుకోవడం, పరిశుద్ధుల శిబిరం అనుకోవడం చాలా తప్పు ప్రియులారా. అందుకే బైబిల్ నుండి మనం ఆలోచన చేయాలి. ఏంటి ఈ పరిశుద్ధ పట్టణం? దేవుడు బైబిల్లో ఈ పరిశుద్ధ పట్టణం కొరకు ఏమని వ్రాయించాడు మనము ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదవగలిగితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదవగలిగితే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చూడండి, ఇక్కడ పరిశుద్ధ పట్టణము, నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేమును పరిశుద్ధమైన పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి అంటున్నాడు. చూడండి, పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఎవరి పెండ్లి కుమార్తె, ఎవరి పెండ్లి కుమారుడు అని మనం ఆలోచిస్తే, ఆ పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు, వధువు ఆ పెండ్లి కుమార్తె సంఘం. ఏమండి, 9వ వచనం కూడా మనం చూడగలిగితే, 9వ వచనం కూడా అక్కడ కూడా వ్రాయబడి చూడండి, అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరి? గొర్రె పిల్ల యొక్క భార్య గొర్రె పిల్ల. గొర్రె అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు యొక్క భార్య ఎవరు అనంటే సంఘం, వధువు సంఘం, భర్త క్రీస్తు, వరుడు క్రీస్తు. అంటే ప్రియమైన పట్టణము, పరిశుద్ధుల శిబిరము అనగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘము, సంఘముగా అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, ప్రియమైన పట్టణము, దేవునికి ప్రియులు, పరిశుద్ధుల శిబిరము, ఈ సంఘం గూర్చి వ్రాయబడినటువంటి మాటలండి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును. ఇక్కడ మనం ఆలోచిస్తుంటే దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు, దేవుని పట్టణము అంటున్నాడు. చూడండి, అదే ప్రియమైన పట్టణం, పరిశుద్ధుల శిబిరం. అంటే సంఘము గూర్చి, సంఘము కొరకు వ్రాయబడినటువంటి మాట. అంటే గోగు మాగోగు అన్నటువంటి ఈ యొక్క వారు సంఘంపై యుద్ధమునకు పోగు చేయబడుతున్నారు. సాతాను వారిని పోగు చేసి యుద్ధానికి పురికొల్పుతున్నది ఎందుకు అంటే సంఘంపై యుద్ధానికి పురికొల్పుతుంది. అందుకే చూడండి, అక్కడ వ్రాయబడిన మాట ఒకసారి మరలా మన ప్రకటన గ్రంథం చూడగలుగుతుంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదవగలిగితే, 1000 సంవత్సరములు గతించిన పిమ్మట, 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. నలు దిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి యుద్ధమునకు పోగు చేస్తున్నాడు. ఎవరితో తెలుసా? పరిశుద్ధ పట్టణం, ప్రియమైన పట్టణం, పరిశుద్ధుల శిబిరంతో. ఆ పరిశుద్ధుల శిబిరము ఎవరో తెలుసా? ప్రియమైన పట్టణం ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘం, క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవులు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తము పరిశుద్ధ జనము అన్నాడండి.
అంటే పరిశుద్ధ పట్టణము. అమెరికా కాదండి. రష్యాకు అమెరికాకు యుద్ధం జరుగుతుంది కనుక ప్రియమైన పట్టణం అనగానే అమెరికాను అవగాహనలోకి తెచ్చుకోవడం చాలా పొరపాటు. అమెరికా అని చెప్పట్లేదు ఇక్కడ. అమెరికా కాదు, ప్రియమైన పట్టణం, పరిశుద్ధుల శిబిరం. అది జీవము కలిగిన క్రీస్తు రక్తము చేత కొనబడిన, కడగబడిన ఏమండి సంఘ సభ్యులు, సంఘం. అందుకే వారితో యుద్ధమునకు పోగు చేస్తున్నాడు చూడండి. వారితో, సంఘముతో యుద్ధము చేయుటకై, సంఘముతో యుద్ధము చేయుటకై గోగు మాగోగు అనువారిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడి నుండి ఏర్పాటు చేస్తున్నాడు? నలు దిశల యందుండు. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగులను, కేవలం రష్యా వారిని అనుకుంటే పొరపాటండి. రష్యా వారు మాత్రమే కాదు, రష్యా అని ఒకవేళ అనుకుంటే ఇక్కడ వ్రాయబడిన మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరాడు. ఎక్కడెక్కడికి చూడండి, నలు దిశల యందుండు జనములు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ నలు దిక్కుల యందుండు జనములు. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న జనముగా ఉన్నటువంటి గోగు మాగోగు అన్న వారిని ఏర్పరిచింది. కేవలం రష్యాలో ఉన్న వారిని కాదండి. రష్యా వాళ్ళనుకున్నా కూడా పొరపాటు. ప్రపంచంలో అన్ని నలుమూలల ఉన్నటువంటి వారిని యుద్ధమునకు పోగు చేసింది. చూడండి, నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి అంటున్నాడు. అంటే వారిని ఉసిగొల్పుతుంది. నలుదిక్కులలో ఉన్నటువంటి వారిని ఉసిగొల్పుతుంది. గోగు మాగోగు అన్నటువంటి వారు ఎటువంటి క్యారెక్టర్స్ కలిగిన వారు అని మనం ఆలోచిస్తుంటేనండి, ఏమండి, పరిశుద్ధుల శిబిరంపై గోగు మాగోగు వారు నలుదిక్కుల యందు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి ఈ గోగు మాగోగులను ఏర్పరిచి యుద్ధానికి పురికొల్పుతుంది. యుద్ధానికి పురికొల్పుతుంది. ఎందుకు పురికొల్పుతుంది? నలుదిక్కుల యందు ఈ గోగు మాగోగులన్న వారు ఉన్నారా? కేవలం రష్యా వాళ్ళే అనుకుంటే మన పొరపాటు. రష్యాలో ఉన్నవారు కాదు, నలుదిక్కుల యందుండు సముద్రపు ఇసుక వలె ఉన్న ఈ గోగు మాగోగులను వారిని యుద్ధమునకు పోగు చేసి పరిశుద్ధుల శిబిరముగా ఉన్న, ప్రియమైన పట్టణముగా ఉన్న సంఘంపై యుద్ధమునకు ఉసిగొల్పుతుంది. యుద్ధమునకు సిద్ధం చేస్తుంది గోగు మాగోగు అను వారిని. ఇందుకే ఆ గోగు మాగోగు అను వారు నలుదిక్కులలో ఉన్నారా? లెక్కకు సముద్రపు ఇసుక వలె వారు ఉన్నారా అని మనం ఆలోచిస్తుంటేనండి, అవును, లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నారు. భూమి నలుదిక్కులలో గోగు మాగోగులన్న వారు ఉన్నారు. రష్యా వాళ్ళు మాత్రమే కాదండి. చూడండి, ఏజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం, ఏజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనం చూడగలిగితే, ఏజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనం చూడగలిగితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషెకునకు, తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషన్నకు, మెషెకునకు, తుబాలునకును అధిపతి అయిన గోగు, నేను నీకు విరోధినయ్యున్నాను. చూడండి, నలుదిక్కుల యందుండు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి ఈ గోగు మాగోగుల వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, వారు దేవునికి విరుద్ధంగా ఉన్నారు. దేవుడు ఎవరికి విరోధం అవుతాడు? ఏ దేశమైతే విశ్వాసఘాతకం అవుతుందో ఆ ఘాతకులకు దేవుడు విరోధవుతాడు. అంటే ఈ గోగు మాగోగు అన్నవారు కూడా ఘాతకులుగా మారిపోయారు కనుక దేవుడు వారికి విరోధి అయిపోయాడు. దేవుడు వారికి విరోధి అయిపోయాడు. ఎందుకంటే దేవుని పిల్లలైన ఇజ్రాయేలుల పట్ల ఈ గోగు మాగోగుల వారు హింసిస్తున్నారు, విరోధముగా ఉన్నారు. చూడండి, దేవుని ప్రజలను హింసించేవారుగా మారిపోయారు.
వారు దేవునికి వ్యతిరేకులు గనుక ఆ వ్యతిరేకులు దేవుని పిల్లల పట్ల, దేవుని ప్రజలైన ఇజ్రాయేలును హింసించువారుగా మారిపోయినందువలన చూడండి, ఇక కొన్ని మాటలను మనం చూడగలిగితే 3వ వచనంలో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషనునకును మెషెకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినయున్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలమును తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించి నీ రౌతులందరినీ కవచనములను డాలును ధరించి ఖడ్గము చేత పట్టుకొనుచు వారందరినీ మహాసైన్యములకు సైన్యముగా బయలుదేరు చేసెను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీలను, పూతువారందరినీ చూడండి, ఎంతమంది వారితో మిత్రబంధాన్ని ఏర్పరచుకున్నారు చూడండి. పారసీక దేశపు వారు, కూషీలు, పూతీలు, ఏమండి ఏమండి గోగు మాగోగులు అన్నవారు ఎంతమందితో చేయి కలిపారు అని మనం ఆలోచిస్తే ఇక్కడ చెబుతున్నాడు, పారసీక దేశపు వారు, కూషీలు, పూతు అను వారు, అంటే వీరందరినీ మిత్రబంధంగా, వారందరినీ పరిశుద్ధుల శిబిరంపై, ప్రియమైన పట్టణంపై ముట్టడి వేయడానికి, యుద్ధం చేయడానికి వీరందరితో సఖ్యతను కలిపింది. దేవుని పిల్లలైన ఇజ్రాయేలు పట్ల తిరుగుబాటు చేసే వారుగా ఆ రోజు భూమి అందంతటున్న నలు దిక్కులలో ఉన్న గోగు మాగోగుల వారిని ఏర్పరిచింది. యుద్ధమునకై ఉసిగొల్పుతుంది. ఆ రోజు ఉన్నటువంటి గోగు మాగోగులు ఆ రోజున దేవుని ప్రజలను హింసించగలిగితే ఈ రోజు కూడా అదే గోగు మాగోగుల క్యారెక్టర్స్ కలిగిన వారు నేడు కూడా ఉన్నారు. అలాంటి వారి లక్షణాలతో నేడు కూడా ఉన్నారు. గోగు మాగోగు అన్నటువంటి వారు నేడు ఈ ప్రపంచంలో అనేక దేశాలలో క్రైస్తవులైన దేవుని శిబిరముగా, పరిశుద్ధ పట్టణముగా ఉన్నటువంటి వారిని హింసిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధుల శిబిరం క్రైస్తవ్యం, ప్రియమైన పట్టణం క్రైస్తవ ప్రజలను హింసిస్తున్న వారు క్రైస్తవులకు వ్యతిరేకులు నలు దిశలు ఎందున్నారు. ఒక సిరియా దేశానికి ఆలోచిస్తే అందులో ఉన్న క్రైస్తవులందరినీ శ్మశాన భూమిగా మార్చేశారు. ఒక ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, జర్మనీ, ఇలా అనేక దేశాలను మనం చూడగలుగుతుంటే ఎంతో మంది మతోన్మాదులు క్రైస్తవులపై వ్యతిరేకులుగా మారిపోయి, క్రైస్తవులను హింసించేవారుగా మారిపోయి, క్రైస్తవులపై దాడులు. ఇక భారతదేశం సంగతి అంటారా? ఇక భారతదేశంలో కూడా ఎంతో మంది మతోన్మాదులు చర్చిలను పడగొట్టడం, క్రైస్తవులైన బోధకులను చంపడం. వీరందరూ ఎవరు తెలుసా? గోగు మాగోగు అన్నటువంటి క్యారెక్టర్స్ కలిగిన వారు, క్రైస్తవ్యానికి హింసం కలుగజేస్తున్న వారే గోగు మాగోగు అనువారు. ఈ గోగు మాగోగు అనువారు అధిపతులు ఏకమైపోయారు, రాజులు ఏకమైపోయారు, భూరాజులు ఏకమైపోయారు. వీరందరూ ఏకమైపోయి క్రైస్తవులపై యుద్ధం చేస్తున్నారు, హింసిస్తున్నారు, మారణకాండ సృష్టిస్తున్నారు, బైబిల్ను తగలబెడుతున్నారు, క్రీస్తుకు అవమానం తెచ్చి ఎన్నో పుస్తకాలు, అబండాలు బైబిల్పై మోపగలుగుతున్నారు. వీరందరెవరు తెలుసా? గోగు మాగోగు సంతతికి చెందినవారే. వారే మతోన్మాదులు. ఎంతో మంది దేశ విదేశాలలో మనం చూడగలుగుతుంటే క్రీస్తుపై విషాన్ని విరజిమ్ముకొని క్రైస్తవులపై విషపు కోరలను చాస్తున్నారు. క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని ఎంతో మంది ఎన్నో దేశాల వారు చట్టాలను చేసుకున్న వారు కూడా కనబడుతున్నారు. అంటే వీరేనండి ఎవరు తెలుసా? గోగు మాగోగు అనువారు ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మారితే ఈరోజు క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వారే గోగు మాగోగులు అన్నవారు. అందుకే మన యుద్ధం ఎవరితోనో తెలుసా? సాతానుతో. మన యుద్ధం సాతానుతో. అందుకంటున్నాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ. అంధకార సంబంధి ఒకడున్నాడు. వీరందరిని మోసపరిచి యుద్ధం చేయించడానికి గల కారణం ఒకడున్నాడు. ఈ గోగు మాగోగులను మోసపరిచిన వాడు అంధకార సంబంధి ఒకడున్నాడు. వాడిని ఓడించడానికే ఇదిగో పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణము. అందుకే ఆఖరికి ఓడించే వారెవరు తెలుసా? పరిశుద్ధ శిబిరములో ఉన్నటువంటి ఈ క్రైస్తవులే వాడిని ఓడిస్తారు.
ఈ ప్రియమైన పట్టణము వాణ్ణి ఓడించే విధానాన్ని వ్రాసాడండి. అంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచించాలి. గోగు మాగోగు అన్న వారెవరో తెలుసా? క్రైస్తవ్యానికి హింస కలుగ చేస్తున్న వారు, క్రీస్తుకు విరోధులైన వారందరూ గోగు మాగోగు వారు. క్రీస్తుకు ఎందరైతే వ్యతిరేకంగా, బైబిల్కు విరుద్ధంగా పుస్తకాలను దించుతున్నారు, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వీరందరూ ఎవరో తెలుసా? గోగు మాగోగు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి. పరిశుద్ధుల శిబిరం అనగా సంఘం, అంతే తప్ప ఒక అమెరికా దేశం కాదు. రష్యా అమెరికా దేశాల మధ్య ఉన్నటువంటి ఈ వివాదాన్ని తీసుకొని వచ్చి వారిద్దరి మధ్య యుద్ధాని కోసం రాయబడిందండి అని చెప్పడం కాదండి. ప్రేమ దేవుని పిల్లలారా, బైబిల్లో దేవుడు వ్రాయించిన వాస్తవికతను మనం ఆలోచన చేయగలుగుతుంటే, మాగోగు అన్న దేశం, మాగోగు అన్న క్యారెక్టర్ కలిగిన వారు నలు దిశల యందున్నారు. వారు దేవునికి విరోధులు, దేవునికి వ్యతిరేకులైన వారు, వ్యతిరేకమైన జీవితాలను కలిగిన వారు. వారు భూమి యందు నల దిశల యందున్నారు. లెక్కకు సముద్రపు ఇసుక వలె వారున్నారు. వారు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారు, బైబిల్కు విరుద్ధంగా మాట్లాడుతున్నవారు. ఇలా రకరకాలుగా క్రీస్తు కోసం అవమానం తెచ్చే ఈ కార్యక్రమాలు చేస్తున్న వారందరూ గోగు మాగోగులన్న సంగతిని మనం గుర్తించాలి ప్రియులారా. అంతే తప్ప బైబిల్లో దేవుడు వ్రాయించిన వాస్తవాన్ని మనం ఆలోచించాలి తప్ప అవాస్తవానికి మనం చోటు ఇవ్వకూడదు. కనుక బైబిల్ చెప్పిన గోగు మాగోగుల వివరణ బైబిల్ నుండి మనం ఆలోచించాం. కనుక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతమైన మీ మాటలు మీ పిల్లలకు ప్రకటించి ఉండగా ఈ మాటలు మానవ సమాజానికి ఉపయోగపడుటకు సహాయం అనుగ్రహించమని వేడుకొనుచు, విన్నటువంటి మీ బిడ్డలందరినీ కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.